అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చంద్రబాబు చేతల ముఖ్యమంత్రి కాదు, మాటల ముఖ్యమంత్రి. చెత్త రాజకీయాలను ఊడ్చి పాడేస్తారని చెప్పే ఆయన ముందుగా టీడీపీలో ఉన్న చెత్త రాజకీయాలను ఊడ్చి పాడేయాలి కదా, అది మాత్రం చేయడు. వేదికల మీద డైలాగులు మాత్రం వదులుతూ ఉంటాడు. చంద్రబాబు చుట్టూ క్రిమినల్ కేసులు ఉన్న నేతలే ఉంటారు. వారిని పక్కన కూర్చోపెట్టుకుని గంభీరమైన ప్రకటనలు చేస్తూ ఉంటారు. రౌడీయిజం చేస్తే సహించేది లేదని చంద్రబాబు అంటుంటారు. కానీ టీడీపీలో అంతా రౌడీయిజమే ఉంటుంది. దేశం మొత్తం మీద 45% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉంటే 86% టీడీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి. 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే వారిలో 115 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా అందులో 82 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. చంద్రబాబు చెత్త క్రిమినల్ రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు. చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా అని ఆయన ప్రకటించారు. నిజంగా ఇది స్వాగతించవలసిన అంశమే. కాకపోతే తొలుత తెలుగుదేశంలో ఉన్న చెత్త రాజకీయాలను ఓడ్చాలి కదా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబులో ఒక గొప్పదనం ఏమిటంటే తన పక్కనే క్రిమినల్ కేసులు ఉన్న నేతలను కూర్చోబెట్టుకొని ఇలాంటి రాజకీయ ప్రకటనలను గంభీరంగా చేయగలరు. ఆయన చేసే ఈ తరహా వ్యాఖ్యలకు ఆ పార్టీలో కూడా పెద్దగా విలువ ఇవ్వరో ఏమో, కానీ యథాప్రకారం పలువురు టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శలు ఉన్నాయి. స్వయంగా ఆయనే ఈ విషయం చెప్పారు. ఎమ్మెల్యేలు ఇసుక మద్యం దందాలకు పాల్పడుతున్నారని, వసూళ్లకు హద్దుపద్దు లేకుండా ఉందని, వారికి తానే వార్నింగ్ ఇస్తానంటూ సుమారు 35 మందిని పిలిచి మాట్లాడానని కూడా ఆయన కొన్నాళ్ల క్రితం వెల్లడించినట్లు ఎల్లో మీడియానే ప్రచారం చేసింది. మరి వీరంతా ఆ చెత్త రాజకీయాల్లో భాగమా కాదా అన్న సంగతిపై ఎలాంటి వివరణ ఇవ్వరు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే తన రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీ వారిని విమర్శించడానికి ఇలాంటి పడికట్టు పదాలు వాడుతుంటారు. కానీ అవి తమ పార్టీ వారికి కూడా తగులుతాయన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఎదుటివారిపై కేసులు ఉన్నాయని అంటారు, కానీ తన మీద ఉన్న కేసుల గురించి చెప్పరు. మాచర్లలో కొద్ది రోజుల క్రితం జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే పట్టణంలో కానీ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ పూర్తిగా శుభ్రంగా ఉంచడానికి అధికార యంత్రాంగం యత్నిస్తుంటుంది. కానీ చంద్రబాబు వస్తున్నారని తెలిసిన మాచర్ల చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను అధికారులు అలాగే ఉంచారని అనుకోవాలి. అక్కడ ఉన్న చెత్తను ఆయన పారిశుధ్య కార్మికులతో కలిసి ఊడ్చారట. అయితే దీన్ని ఏ రకంగా చూడాలి? అధికార యంత్రాంగం అంత నిర్లక్ష్యంగా ఉండాలి, చంద్రబాబు షో కోసం ఏర్పాటు చేసి ఉండాలి. అయినా పర్వాలేదు, ముఖ్యమంత్రిగా చెత్త ఊడ్చడానికి వెళ్ళడాన్ని తప్పుపట్టక్కర్లేదు. కాకపోతే ఆ సందర్భంలోనే వాడడానికి డైలాగు దొరికింది కదా అని మాట్లాడితే ఆయనే విమర్శలకు గురవుతారన్న సంగతిని గుర్తించాలి. మాచర్ల సభలో వేదికపైనున్న కొందరు నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా? మాచర్లకు చెందిన పలువురు వైసీపీ నేతలను అక్రమ కేసుల్లో పెట్టి అరెస్ట్ చేయించారా లేదా? స్వయంగా హైకోర్టే మాజీ మున్సిపల్ చైర్మన్ తురగా కిషోర్పై పెట్టిన కేసుల తీరు మీద మండిపడింది కదా. టీడీపీలోని 2 వర్గాల మధ్య ఘర్షణ పడి హత్యలు చేసుకుంటే ఆ కేసును మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టారా లేదా? దానిపై సుప్రీంకోర్టు ప్రశ్నించిందా లేదా? అయినా ఇప్పుడు మాచర్లలో స్వాతంత్రం వచ్చిందని ఎలా అనగలిగారు? రాయలసీమలో ముఠాలు లేకుండా చేశారట. టీడీపీలోకి ఏరేరి ముఠా నాయకులను చేర్చుకున్న విషయం పల్నాడు ప్రాంత ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ రాయలసీమ వారికి తెలియదా? రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు అన్నారు. మంచిదే, నిజంగా అలా చేస్తే ఎవరు కాదనరు. కానీ ఆయన చెప్పేది వేరు, చేసేది వేరు అని ఎప్పటి నుంచో ఉన్న అనుభవం. అంతెందుకు, గతంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రి బొమ్మనూరు జయరాంను రౌడీ అని, ప్యాకాడ్ క్లబ్బులు నడుపుతారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేష్లు కర్నూలు జిల్లా ఆలూరు వెళ్లి మరీ ఆరోపించి వచ్చారు. కానీ చంద్రబాబు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశారు. మరి దీన్ని ఏమంటారో కూడా ఆయనే చెప్పాలి కదా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు గతంలో ఏమన్నారో, అలాగే కోటమిరెడ్డి కూడా చంద్రబాబును ఏమని విమర్శించారో వారిద్దరూ మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కోటమిరెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే ఎలా అయ్యారు? కోటమిరెడ్డి ఇప్పుడు దౌర్జన్యాలు చేసే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా మారిపోయారా? హత్య కేసులో ఉన్న ఒక రౌడీ షీటర్కు పెరోల్ ఇవ్వాలని కోటమిరెడ్డి, మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్లు లేఖ రాయటం గురించి ఏమంటారు? దేశం మొత్తం మీద 45% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉంటే 86% టీడీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు గాను వారిలో 115 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా అందులో 82 మందిపై తీవ్ర అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇది దేశంలోనే ఒక రికార్డట. ముందుగా ఇది చెత్త కిందకు వస్తుందా, ఆణిముత్యం కిందకు వస్తుందా అన్న దాని గురించి చంద్రబాబు చెప్పి తదుపరి ఎదుటివారి
చిన్నారిపై విమర్శలు చేస్తే బాగుంటుంది, కానీ ఆయన ఆ పని చేయరు. ఇదే సమావేశంలో ఆయన స్త్రీశక్తి కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించామని చెప్పారు. కానీ దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏమిటో ఆయనే ఒక సందర్భంలో వివరించారు. ఒక నెల రోజుల్లో 5.4 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, తద్వారా వారికి 200 కోట్ల రూపాయల ఆదా అయిందని తెలిపారు. దాని ప్రకారం ఒక్కో మహిళకు నెలకు 40 రూపాయలు సేవ్ అయితే అదేదో పెద్ద ఘనతగా చెప్పుకున్నారనమాట. అసెంబ్లీలోనేమో అప్పులు చేసి సంక్షేమం అమలు చేయరాదని అంటారు, బయట సభల్లో మాత్రం మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు. త్వరలో సంజీవని కార్యక్రమం నిర్వహిస్తామని, ఇళ్ల వద్దకే డాక్టర్లను పంపిస్తామని చంద్రబాబు ప్రకటించడం స్వాగతించదగిందే. కాకపోతే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ని ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకు డాక్టర్లను పంపించడం, టెలిమెడిసిన్ వంటి పలు స్కీములను అమలు చేసింది. వాటిని ఈ ఏడాదిన్నర కాలం ఆపడం ఎందుకు? దానికి పేరు మార్చి ఇప్పుడు తామే అమలు చేస్తున్నామన్నట్లు ప్రచారం చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఈ ఏడాది కాలంలో వైద్య సేవలు సరిగా అందనట్లే కదా. ఆరోగ్య బీమా పేరుతో ఆరోగ్యశ్రీని నీరుగారుస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో సంజీవినిని తెరపైకి తీసుకొస్తున్నట్లుంది. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వస్తున్న నిరసనలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతుండవచ్చు. ముందుగా తమ ప్రభుత్వంలో తీసుకొస్తున్న విధానాల్లోని చెత్తను, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న చెత్తను తొలగించాక ఎదుటివారి గురించి మాట్లాడితే మంచిది అని విశ్లేషకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు చెప్పడం అర్థవంతంగానే ఉంది కదా.